హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆనంద శరణ్యని ప్రశ్నిస్తూ ఉంటుంది. శరణ్య, నేను నీతో మాట్లాడాలి, నాకు నిజం చెప్తావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. చెప్పండి అత్తయ్య గారు అంటూ అలా కళ్ళ నీళ్ళని దాచుకుంటూనే అటువైపు తిరిగి ఆనంద కళ్ళల్లోకి చూడలేకపోతూ ఉంటుంది. చెప్పండి అత్తయ్య గారు, ఏం మాట్లాడాలి అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు శరణ్య ఇలా చేసావు? నీ మీద నేను చాలా నమ్మకమే పెట్టుకున్నాను, కానీ ఆ నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేశావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు అత్తయ్య గారు, నేను మీకు తగ్గ కోడలి కాదు నేను అని చెబుతూ ఉంటుంది శరణ్య. లేదు శరణ్య, నాకు నీ మీద చాలా నమ్మకమే ఉంది. నువ్వు అలా చేసి ఉండవని నాకు తెలుసు. అసలు నీకు దర్శన్కి ఏంటి గొడవ? మీ ఇద్దరి మధ్యన అసలు ఏం జరుగుతుందో నాకు నిజం చెప్పు శరణ్య అని బ్రతిమలాడుతూ ఉంటుంది ఆనంద. అదేమీ లేదు అత్తయ్య గారు, నేనేమి చెప్పలేను, చెప్పే స్థితిలో నేను లేను అని చెబుతూ ఉంటుంది శరణ్య. ప్లీజ్ శరణ్య, అసలు మీ ఇద్దరి మధ్యన ఏం జరుగుతుందో తెలిస్తేనే కదా నేనేదైనా చెయ్యగలను. చెప్తావా లేదా శరణ్య అని ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదత్తయ్య గారు, ఇక నేనేమి చెప్పలేను అని అంటుంది. ఇక దర్శన్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. నువ్వు కనుక ఈ ఇంట్లోకి మళ్ళీ వచ్చావు అంటే కనుక నా శవమే నీ కళ్ళెదుట ఎదురు వస్తుంది అని చెప్పిన మాట గుర్తుకు వచ్చి శరణ్య ఏమాత్రం ఏం నిజము చెప్పకుండా ఆగిపోతూ ఉంటుంది. ఆనంద ఇక పదే పదే అడుగుతూ ఉంటుంది. నేను నిన్ను చాలా నమ్మాను శరణ్య, నువ్వు ఆ ఉత్తరం రాయలేదు కదూ అని అడుగుతూ ఉంటుంది. లేదత్తయ్య గారు, ఆ ఉత్తరం నేనే రాశానని చెబుతూ ఉంటుంది. లేదు శరణ్య, నీ గురించి నాకు తెలుసు, నువ్వు రాయలేదని నాకు ఒక్క మాట చెప్పు చాలు, దాని తర్వాత సంగతి నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది. కానీ శరణ్య, లేదత్తయ్య గారు లేదు, నేను మీ నమ్మకాన్ని వమ్ము చేశాను, ఆ ఉత్తరాన్ని నేనే రాశాను ఆయన గురించి అని చెబుతూ ఉంటుంది. ఇక ఆనందకి ఒక్కసారిగా చాలా కోపం వస్తూ ఉంటుంది. శరణ్య చెంప పగల కొడుతుంది. ఇక శరణ్య చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు శరణ్య ఇలా చేస్తున్నావు? నీతో నేను ఏం చేసి నిజం చెప్పించాలి అని ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదత్తయ్య గారు, నేను చెబుతున్నది నిజమే. ఆయన అంటే నాకు ఇష్టం లేదు, అందుకని నేను ఉత్తరం రాసి వచ్చేసాను. ఆయనతో నేను జీవితాన్ని గడపాలని అనుకోవట్లేదు, నాకు ఇక ఆయన వద్దు అని చెబుతూ ఉంటుంది. ఎందుకు శరణ్య ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు మీ ఇద్దరి మధ్యన ఏం జరుగుతుందో తెలిస్తే నేను సాల్వ్ చేస్తాను ఆ ప్రాబ్లమ్ని. నేను నీ ఉత్తరాన్ని నువ్వు రాయలేదని కూడా నాకు తెలుసు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావని నాకు తెలుసు. ఇది వేరే ఎవరో రాసి పెట్టారు ఆ ఉత్తరాన్ని. నీ గురించి నాకు తెలుసు శరణ్య, ఎప్పుడు కూడా నా నమ్మకం తప్పవదు, కాబట్టి నిజం చెప్పు శరణ్య అని ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదత్తయ్య గారు, నేనేమి మీకు చెప్పలేను అని అంటుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఆ ఇంట్లో నిన్ను ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఎవరైనా ఏమైనా అంటున్నారా? దర్శన్ నువ్వంటే ఇష్టం లేదని కానీ ఏమైనా చెప్పాడా? అందుకనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అని చాలా విధాలుగా ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు కానీ శరణ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా అలానే మౌనంగా ఉండిపోతుంది. బయట అనన్య, ఇటు వాళ్ళ నాన్న, అమ్మ అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. లోపల వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారా అని. కానీ అనన్య మాత్రం ఇప్పుడు అత్తయ్య ఒప్పించేస్తుందా శరణ్యని? ఒప్పించి దర్శన్తో కాపురానికి ఇంటికి తీసుకువెళ్ళిపోతుందా అని చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఆనంద మళ్ళీ తరిచి అడుగుతుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు, మీ ఇద్దరి మధ్యన ఏం జరుగుతుందో నాకు తెలియాలి, నువ్వు చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటుంది కోపంగా. ఇకప్పుడు శరణ్య ఆనంద కాళ్ళ మీద పడి మరీ దండం పెట్టి చెప్తూ ఉంటుంది. లేదత్తయ్య గారు, నేను మీకు ఏమీ చెప్పలేను, మీరు ఎన్నిసార్లు అడిగినా దయచేసి నన్ను ఒంటరిగా వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చేతులు జోడించి అడుగుతూ ఉంటుంది.